మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. మనకు వచ్చినటువంటి పాటే మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీవే నా జీవం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తామండి. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకే నా జీవమా, జీవమా నా జీవమా. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకే నా జీవమా. మనసులో మకరందానివి, మరుమల్లెల విరజాచుల పరిమళానివి. నా మనసులో మకరందానివి, మరుమల్లెల విరజాచుల పరిమళానివి. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకే నా జీవమా. చేసి మనసంతా నిండినావయ్యా, నా బ్రతుకంతా నీకేనయ్యా. మనసులో మకరందానివి, మరుమల్లెల విరజాచుల పరిమళానివి. నా మనసులో మకరందానివి, మరుమల్లెల విరజాచుల పరిమళానివి. మనసంతా నీవే నా జీవమా, నా బ్రతుకంతా నీకే నా జీవమా, జీవమా నా జీవమా.
ఒంటరి పయనంలో కంటి పాప కన్న మిన్నైనా చూడులేని నా ఒంటరి పయనంలో కంటి పాప కన్న మిన్నైనా నీ స్నేహము పంచి నన్ను బ్రతికించి నీ స్నేహము పంచి నన్ను బ్రతికించి బ్రతుకంతా మార్చినావయ్యా ఈ బ్రతుకంతా నీకేనయ్యా మనసులు మకరందానివి మరుమల్లెల విరజాజుల పరిమళానివి నా మనసులు మకరందానివి మరుమల్లెల విరజాజుల పరిమళానివి మనసంతా నీవే నా జీవమా నా బ్రతుకంతా నీకే నా జీవమా మనసంతా నీకే నా జీవమా నా బ్రతుకంతా నీకే నా జీవమా మనసులు మకరందానివి మరుమల్లెల విరజాజుల పరిమళానివి నా మనసులు మకరందానివి పిల్లరా, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుదాం. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథములో 26 పేజీ నెంబరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33, 34. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధనలో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందినందుకు స్తోత్రాలు. వాక్య సమయాన్ని కూడా మీరే దీవించి మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో మనము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం ఈ భాగములో కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినము మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. చదవండి 33, 34 వచనాలు. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. పిల్లరా, నిలవబెట్టాడు. కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను. వాస్తవంగా ఈ గొర్రెలు మేకలు కాదు. పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా అందరూ మనుషులే. ఆ మనుషుల్ని దేవుడు 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. మరొక భాగాన్ని ఏమన్నాడు? మేకలు అన్నాడు. పిల్లారా, గొర్రెలు అనగా ఆయన నమ్ముకున్న వాళ్ళు, మేకలు అనగా ఆయన్ని నమ్మని వాళ్ళు, అంతే.
లోకములో ఎన్ని రకాల మనుషులు ఉన్నా వీరందరూ రేపు యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఏం చేయబడతారు? పోగు చేయబడతారని మన పాఠంలో విన్నాం. ఈ పోగు చేయబడిన మనుషులందరూ దేవుడు 2 భాగాలు చేసి, ఒక భాగాన్ని మేకలుగాను, మరొక భాగాన్ని గొర్రెలుగాను, ఒక భాగంలో ఉన్న వాళ్ళని ఎడవైపును, ఇంకొక భాగం ఉన్న వాళ్ళని కుడివైపును ఏర్పాటు చేశాడు పిల్లారా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో జరిగేటువంటి సంఘటన. ప్రభువు నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? గొర్రెలుగా పిలుస్తున్నాడు పిల్లారా. దేవుని వాక్యంలో, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకొనుడి పిల్లారా. అంటే దేవుడు సిద్ధపరిచిన రాజ్యము ఎవరికి లేదు? మేకలకి లేదు. ఎవరికి ఉంది? గొర్రెలకు మాత్రమే ఉంది పిల్లరా. ఎవరు ఆ గొర్రెలు? వాళ్ళకి పెట్టిన పేరేంటి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. వాళ్ళే గొర్రెలు. వాళ్ళు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు పిల్లారా. ఈ పాఠాన్ని ఇప్పుడు మనము ప్రారంభించి మనం ముగిద్దాం. ఆ రోజు విషయం అర్థమయ్యి, ఆ రోజు ఈ ఆశీర్వాదం యొక్క పరిస్థితిని గమనించి మేమెందుకు ఆశీర్వదించబడలేకపోయాము అని చెప్పి గుండెలు బాదుకుంటారు, తలలు కొట్టుకుంటారు, పళ్ళు కొరుక్కుంటారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్న పరిచర్య అర్థం కాక, ఆ రోజున విషయము అర్థమయ్యి మేము ఎందుకు ఆ పని చేయలేకపోయామని చెప్పి ఆ రోజు బాధపడే రోజు రాబోతూ ఉంది ఈ మేకలకి పిల్లరా. మనం నమ్ముకున్న దానికి ప్రతిఫలాన్ని పొందబోతున్నటువంటి ఆ రోజు గొర్రెలకు ఎంత గొప్ప సంతోషం ఉంటుందో. మనం నమ్ముకున్న దానికి ప్రతిఫలం ఇంకా రాలేదు. మనం నమ్ముకున్న దానికి ప్రతిఫలం భవిష్యత్తులో మనం పొందబోతూ ఉన్నాం. మనం నమ్ముకున్న దానికి ప్రతిఫలం మనం తీసుకోలేదు పిల్లరా. దాన్ని త్వరలో మనం పొందబోతున్నాం. ఆ పొందబోయే దాన్ని దేవుడు మనకిచ్చేటప్పుడు ఇలా పేరు పెట్టి ఇస్తున్నాడు అన్నమాట. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటి? చాలామందికి ఆశీర్వాదం అన్న విషయము అర్థం కావట్లా. ఆశీర్వాదం అంటే ఏంటి? కూడిక ముగించబడిన తర్వాత మన సేవకులు కూడా కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేస్తారు? ఆశీర్వాదం ప్రార్థన చేసి ఏం చేస్తారు? ఇప్పుడు అయ్యగారు వచ్చి ఆశీర్వదించి ఆశీర్వాదం ప్రార్థన చేస్తారంటారు పిల్లలు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆశీర్వాదము అనగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతిని తెలుసుకోకుండా సేవకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆశీర్వాదం అని దేన్ని అంటారు? క్రొత్త నిబంధనల లెక్కల ప్రకారం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. క్రొత్త నిబంధన గ్రంథములో పేజీ నెంబర్తో సహా చెప్పండి. 208వ నంబర్ పేజ్. 208 క్రొత్త నిబంధన 208 హెబ్రీ పత్రిక 12:7-17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? అక్కడే ఉంది కదా, శ్రద్ధగా వెతికి. మారు మనసే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు పిల్లరా.
మారు మనస్సు అనేదే ఆశీర్వాదం. ఇప్పుడు మారు మనస్సు పొందిన వాళ్ళకి మరలా ఆశీర్వాదం ప్రార్థన ఏం చేయాలి? ఈ పొరపాటు చేసేది ఎవరు? సేవకులే. పిల్లరా, క్రొత్త నిబంధన లెక్కల ప్రకారం ఆశీర్వాదం అంటే ఏంటి? మారు మనసే. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి దానికోసం శ్రద్ధగా కన్నీళ్లు విడిచినను మారు మనసు పొంద అవకాశం అతనికి దొరకలేదు. అంటే ఆశీర్వాదం అంటే మారు మనసు. ఈ లెక్కకొస్తే కుడివైపున వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళు. ఆశీర్వదించబడిన వారంటే మారు మనసు పొందిన వారు. పిల్లరా, ఈ మారు మనసే ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆశీర్వాదం కావాలని చాలామంది ఆశిస్తారు, కానీ అది మారు మనసు అనే సమయానికి వచ్చేసేలకే ఒక్క అడుగు వెనక తగ్గుతారు పిల్లరా. ఆశీర్వాదం అయితే కావాలి, మారు మనసు అయితే అవసరం లేదు. ఆ మారు మనసులోని ఆశీర్వాదం ఉన్న సంగతి ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. రండి, కుడివైపున్న వాళ్ళందరినీ చూడండి. వీళ్ళందరూ మారు మనసుని పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడిన వాళ్ళు. ఈ మారు మనసుని సంపూర్ణంగా చేసేది ఇంకొకటి ఉందన్నమాట. అదేమిటనండి, మన బైబిల్ గ్రంథంలో చూసినట్టుగా అయితే దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. క్రొత్త నిబంధన, పేతురు, క్రొత్త నిబంధన, పేజీ నెంబర్ 105. పేతురు, మీరు మారు మనసు పొంది, చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ఇప్పుడు మారు మనసును సంపూర్ణం చేసింది ఏది? బాప్తిస్మం. అంటే మారు మనసు పొంది తర్వాత ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకొని పిల్లలు అప్పుడు మనము నిజమైన దేవుని ఆశీర్వాదానికి పాత్రులంగా ఉండాలి. ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ ఎవరు? మారు మనసు పొంది ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. పిల్లలు, మారు మనసు బాప్తిస్మం లేకపోకుండా అది ఆశీర్వాదం అనిపించుకోవటం పిల్లలు గమనించండి, అంతకన్నా అవివేకం ఇంకొకటి లేనే లేదు. వీళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఆశీర్వదించబడ్డారా? అవి లేకోకుండా ఆ కుడివైపున నిలబడ్డారా? పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటుండగా మనము కూడా త్వరపడదాం. దేనికోసం? అట్లా కాదు, ఆశీర్వాదం కోసం అనండి. పిల్లరా, ఆశీర్వాదం అంటే ఎంత పిచ్చో చాలామందికి. ఏమంటే ఆశీర్వాదం అనగానే ఎగపడతా ఉంటారు పిల్లరా. ఆశీర్వాదం నూనె అంటే ఇంకా చాలామందికి ఇంట్రెస్టు. ఏమంటే ఆశీర్వాదానికి సంబంధించిన పేర్లు చెబుతుంటే చాలామంది చాలా ఆసక్తిగా ఉంటారు. ఆ ఆశీర్వాదమే మారు మనసు. దాన్ని సంపూర్ణం చేసిందే బాప్తిస్మం. మీరు మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. అదే ఆశీర్వాదం పిల్లలు. ఇంతకీ మారు మనసు పొందుతున్నారా? బాప్తిస్మం తీసుకుంటున్నారా? అవి లేకపోతే మనము గొర్రెల లెక్కలో చేర్చబడం. అవి లేకపోతే దేవుని యొక్క పిలుపుకు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి అనే పిలుపులోనికి మనము రాలేము. ఈ ఉదయకాలం ఈ సంగతులు కొంచెం మనసులో పెట్టండి. బైబిల్ గ్రంథములో మారు మనసును గురించిన సంగతిలో ఆ ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు? దాని గురించినటువంటి విశేషమైన సంగతిని ఎవరు ప్రజలకు ప్రకటించేశారు? ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మారు మనసు అని మనం ఆలోచన చేస్తే, మార్కు రాసిన సువార్త పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, క్రొత్త నిబంధన లెక్కల ప్రకారం 31 పేజీ నెంబర్ 31. మార్కు సువార్త 1:4. బాప్తిస్మిచ్చి యోహాను
బాప్తిస్మిచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మ ప్రకటించుచూ వచ్చెను. మారు మనసైన విషయమైన బాప్తిసాన్ని ప్రకటించుచూ వచ్చెను. అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? బాప్తిస్మ గురించి ఈయన వచ్చిన కారణం ఏంటి? ఈయన ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాడు. ఏ పని మీద వచ్చాడు? దేవుని మార్గం. చెప్పండి. ఈయన వచ్చిన పని ఏంటంటే మారు మనసు విషయమైనటువంటి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం అనే దాన్ని ప్రకటించడానికి ఈయన వచ్చాడు. పిల్లరా, మారు మనసు అనేది ఈయనతోనే స్టార్ట్ అయింది. బాప్తిసం అనేది ఈయనతోనే స్టార్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈ పని మీదే పరలోకము నుండి ఈయన ఈ లోకానికి పంపించబడ్డాడు. పిల్లరా, ఆయన పని అదే. బాప్తిసమిచ్చే యోహాను జీవించిన కొద్ది దినాలైతే మాత్రం దేని గురించి ప్రకటన చేశాడు? మారు మనసును గురించే ప్రకటన చేశాడు. పిల్లారు, ఆయన మారు మనసును గురించి ప్రకటన చేస్తూ మారు మనసు పొందిన వారిని ఏం చేస్తున్నాడు? బాప్తిసం ఇచ్చి దేవుని ఆశీర్వాదం అంటే ఇదే అని చెప్పేసి దేవుని బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ మారు మనసు అనే కార్యక్రమాన్ని అంతగా ముందుకు పోనెక్కోకుండా దీని ఆటంకాన్ని కలిగించారు ప్రజలు. ఆనాటి పిల్లరా, యూదులు కానీ పరిసీలు కానీ చాలామంది ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ముందుకు పోనెక్కోకుండా ఆటంకం కలిగించి దీనికి అడ్డంకం తగ్గించారు. పిల్లరా, ఏం చేశారు అని అంటే మార్కు సువార్త 1:14, మార్కు సువార్త 1:14. యోహాను చెరపట్టబడిన తర్వాత. ఎవరు చెరపట్టబడ్డారు? యోహాను. తలపైకెత్తండి. ఎవరిని చెరసాల్లో వేసారు? బాప్తిస్మిచ్చే యోహాను. ఏమండి, ఎవరిని చెరసాల్లో వేయాలి? బాప్తిసం తీసుకుని వాళ్ళు. చెరసాల ఎవరి కోసం? హాస్పిటల్ ఎవరి కోసం? పాఠశాల ఎవరి కోసం? చెరసాల ఎవరి కోసం కదా? చెరసాల నేరస్తుల కోసం, చెరసాల ఖైదీల కోసం, చెరసాల బందిపోటు దొంగల కోసం. పిల్లల, కానీ చెరసాల్లో వేసింది ఖైదీలను కాదు. ఎవరినట? నేరస్తులను కాదు. ఎవరిని? దొంగలను కాదు. ఎవరిని? బాప్తిసమిచ్చే యోహాన్ని తీసుకెళ్ళి, మారు మనసును ప్రకటిస్తున్నటువంటి యోహాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. అవి ఖైదీలుండే ప్లేసెస్. అందులో నేరం చేస్తున్న వాళ్ళని వేస్తారు. ఆ లెక్కకొస్తే బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేశాడు? ఆయన పిల్లరా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమని చెప్పినందుకు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఏనండి, ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే అంతటితో ఈ బాప్తిసము, ఈ మారు మనసు కార్యక్రమం ఆగిపోయిందంటే అది ఆగల. దాన్ని మరలా కొనసాగించాడు 15వ వచనం. అక్కడే కాలము యోహాను 1:14-15. యోహాను చెరపట్టబడిన తర్వాత. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది. మరలా చూడండి, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మరలా దీన్ని ప్రారంభించింది ఎవరు? ప్రభువైన యేసు. అంటే దీన్ని ప్రకటించమని చెప్పింది ఎవరు? ఆయనే. ఇది ప్రారంభించిన ప్రారంభికుడు దేవుడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, దేవుడే సెలవిస్తున్నాడు మారు మనసు పొందండి అని. దేవుడే సెలవిస్తున్నాడు బాప్తిసం తీసుకోమని. ఇప్పుడు మనందరం చేసే పెద్ద తప్పు పొరపాటిందంటే దేవుని మాటను మనము పక్కన పెడుతున్నాం. మాకు మారు మనసు వద్దు, మాకు బాప్తిసం వద్దు, మరేం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏమంటే ఆశీర్వాదం ఊరకనే రాదు పిల్లలు. ఆశీర్వాదం దేనిలో ఉంది? మారు మనసు బాప్తిసంలోనే ఆశీర్వాదం ఉంది. నీకైనా మారు మనసు బాప్తిసం వద్దు, నీకు ఆశీర్వాదం కావాలన్న పిల్లారా, మారు మనసు బాప్తిసం లేని ఆశీర్వాదం నీకెందుకు? ఏం ఉపయోగపడింది?
స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మారు మనసును బాప్తిసాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన జీవించిన 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ కూడా ఇదే పిల్లల. చివరికి ఆయన పరలోకానికి వెళుతూ కూడా ఈ మాటే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి ఏమండి పిల్లరా మారు మనసు బాప్తిసాన్ని గురించే ప్రకటించమని ప్రభువు చెప్పి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అయితే బాప్తిసం ఇచ్చే యోహానుతో ఈ కార్యక్రమం ఆగిపోలేదు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోలేదు. ఇప్పటికీ భూమి అంతా ఏమవుతుంది, ఇది ప్రకటించబడతా ఉంది పిల్లారా. అయితే మనుషులు వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, మారు మనసు పొందట్లేదు, బాప్తిసము తీసుకోవట్లేదు. 2 విషయాలు ఇక్కడ మీకు చెప్తాను. మన సంఘములో జరిగినటువంటి 2 విషయాలు పిల్లలు. అందులో మొదటిది, చాలా సంవత్సరాల క్రితం మన సహోదరులు నా కాడికి వచ్చి ఇలా చెప్పారు, అన్న ఒక అతనికి బాగా లేదు, ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి సహోదరులు నన్ను తీసుకెళ్ళారు. ఇక్కడే తీసుకెళ్ళారు పిల్లరా. వెళ్దాం పదని చెప్పి 2 కలిసి 3 కలిసి వెళ్ళాము. తీరా అడగకపోతే ఆ వ్యక్తి ఎవరో కాదు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ చర్చి విషయంలో, ఈ స్థల విషయంలో పొద్దస్తమానం తగాదాడేవాడు అనమాట, గొడవ పెట్టుకునేవాడు పిల్లలు. చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. పాక వేసారు, బీసింగ్ జరుగుతున్నారు ఎక్కడ, మంచం చుట్టూ. అయ్యో ఇంత దారుణంగా ఉన్నాడేంటి, చూస్తూ చూస్తూ ఎలాగ అయిపోయాడేంటి. అయితే నేమిలే ఆయన ఎన్ని చేస్తే మనకెందుకు, ఆయన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన కొన్ని విషయాలు చెప్తున్నా, తిండి లేదు నీరు లేదు కాబట్టి అంతగా వినపడతలా. సరే ప్రార్థన చేసి వచ్చాం. ఓ 10 రోజుల తర్వాత తెలిసింది, లెగిసి భోజనం చేసి 4 అడుగులు వేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. మరొకసారి రమ్మన్నారు పిల్లలు. మరలా వెళ్ళాం. వెళితే మనిషి గంట కొట్టడిగా మాట్లాడుతున్నాడు, భోజనం బాగా చేస్తున్నాడు, లెగుస్తున్నాడు, తిరుగుతున్నాడు పిల్లలు. చూసి సంతోషించి ఏమండి దేవుని దయ వల్ల లెగిసావు, 4 అడుగులు కూడా వేస్తున్నావు, చాలా బాగుంది. అలాగే 2 అడుగులు వేసుకుంటా, ఇక్కడేగా పక్క వీధేగా, చర్చిలోకి రావచ్చు కదా. నేను చర్చిలోకి రావాలని ఉంది, కాకపోతే వస్తే నేను నాకు బాప్తిసం ఇస్తారు, అందుకే నేను రావట్లేదు అన్నాడు ఆయన. ఈయనకంటే బాప్తిసం ఇస్తారంటే ఎవరికి, రేపమాప పోయేవాడికి బాప్తిసం ఎవడతాడు అక్కడ పిల్లల. నేను అన్నాను, నువ్వు రేపమాప పోయేటట్టుకుంటావు, నీకు బాప్తిసం ఎలా ఇస్తావు, అసలు ఏం లేకుండా ఇస్తావు, నువ్వు చర్చికి రాయంటే కాదు నాకు బాప్తిసం ఇస్తారు అన్నాడు. సరే బాప్తిసం ఇస్తే నీకు వచ్చిన నష్టం ఏంటంటే, బాప్తిసం తీసుకుంటే ఎట్ట కుదిరిద్ది, నేను చాలా చేయాలంట. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏం ఓపిక లేదు, నేను చాలా చేయాలి, నేను అందుకే బాప్తిసం తిత్తారని చెప్పి నేను చర్చికి రావట్లేదు అన్నాడు. బాబు నీకు బాప్తిసం ఇచ్చేది ఏమీ లేదులే కానీ శుభ్రంగా దేవుని నమ్మకు, గుడికి రా, కొద్దిగా దేవుని మాటలు వింటావని చెబితే పిల్లరా చెప్పిన మాట వినలేదు. ఇంకొక 6 రోజుల తర్వాత తెలిసింది, పరిస్థితి విషమైందన్న సంగతి తెలిసింది పిల్లరా. వెళ్ళి చూస్తే మంచంలో నుంచి కూడా లెగవలేకపోతా ఉన్నాడు, కనీసం మంచంలోంచి కూడా లెగవలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, నేను వస్తే బాప్తిసం ఇస్తారని చెప్పేసి నేను చర్చికి రావట్లేదన్నాడు. 4-5 రోజుల కంటే ఎక్కువ బతకలేదు. ఏం పరిస్థితి అయింది ఇప్పుడు? అంత భయం లేనితనమా, అంత లెక్కలేనితనమా? మారు మనసు బాప్తిసం అంటే నీకు అర్థం కావట్లేదా? ఈరోజు నీకు అర్థం కాకపోయినా ఒక రోజు ఉంది, ఆ రోజు నీకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి? ఎడమవైపున్న వాళ్ళకి, ఈ మేకలందరికీ అర్థమవుతూ ఉంది పిల్లల. వీళ్ళందరికీ అర్థమయ్యి గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అర్థమైన వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందో. ఇలాంటి పరిస్థితి మరొకటి మన జీవితంలో జరిగింది పిల్లల. 70 సంవత్సరాల వయసు ఉంటుంది, చాలా పెద్ద కులస్తులు, 70 సంవత్సరాల వయసు ఉంటుంది. మనిషికి అంత ఆరోగ్యంగా ఉండట్లేదు. ఎవరో చెప్పారు పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకోమని.
పిల్లరా, మేము వెళ్ళాము, చూసాం, పరిస్థితి బాగాలేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇతను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యం చేపిస్తే కొంచెం కోలుకుంటాడని నాకు ఆలోచన కలిగి ఆటో ఒకటి పెట్టి ఆటోలో ఆయన ఎక్కించుకొని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి విజయవాడ హాస్పిటల్లో వైద్యం చేపించి మరలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికాడ దించాం. పిల్లరా, 1 సంవత్సరం పాటు ఆయన చుట్టూ తిరిగి, మేమందరము సంవత్సరం పాటు ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఈ మందిరానికి వచ్చి, చిన్న మందిరానికి వచ్చి, ఎర్రబాలెం మందిరానికి వచ్చి ఇంకా పర్వాలేదన్న పరిస్థితికి వచ్చేసింది. పిల్లలు, యేసయ్య పాటలు వినాలని నాకు ఆశ ఉందంటే పాస్టర్మ గారు ఆమె ఫోన్ ఇచ్చేసింది. ఆ ఫోన్ నిండా దేవుని పాటలే. ఆ ఫోన్ ఇచ్చేస్తే ఎప్పుడు పోయినా సరే ఆ పాటలు పెట్టుకొని వింటా ఉంటాడు. పిల్లలు, అంతా కోలుకున్నాడు, ఇంక తిరిగి లేదనిపించింది. ఇదే అడిగా మరలా, ఏమంటే ఇంత బాగుపడ్డావు కదా, సంవత్సరం అయింది, నీకు ఇబ్బంది లేదు కదా, ఇక బాప్టిజం తీసుకోమంటే నేను మనవరాళ్ళు పెళ్లి చేయాలి. మనవరాళ్ళు పెళ్లి నువ్వు చేయాలా? నేను చేయాలి, నేను అక్కడుండి కార్యక్రమం చేయాలి, అంతా నా చేతుల మీదే జరగాలి. నిన్ను బతికిచ్చింది మనవరాళ్ళు పెళ్లి చేయటానిక, దేవుణ్ణి నమ్ముకోవటానికి అని అడిగితే, పిల్లలు గమనించండి, నేను మనవరాళ్ళు పెళ్లి చేసేదాకా నేను చర్చికి కూడా రాను. వాళ్ళు చూస్తే ఇంత ఉన్నారు, ఈయన చూస్తే పరిస్థితి బాగాలేదు. పిల్లలు, వీళ్ళు ఎదిగేది ఎప్పుడు, ఆయన పెళ్లి చేసేది ఎప్పుడు, ఈయన నమ్ముకునేది ఎప్పుడు? కుసేపు కూర్చొని మీరు ఇలా మాట్లాడతాం కరెక్ట్ కాదు సార్. దేవుడు బతికిచ్చాడు కదా, వాళ్ళు చేస్తే చేద్దు కానీ ప్రభు నమ్మకం అంటే అలాంటి కుదిరితే చాలా కార్యక్రమాలు చేయాలి, అవన్నీ చేయకూడదు అని చెప్పాడు. పిల్లారా, చివరికి చెప్పాడు, ఈ రోజు నుంచి చర్చికి రాను, మీరు కూడా మా ఇంటికి రావద్దు అనేసాడు. డైరెక్ట్గా మీరు కూడా మా ఇంటికి రావద్దు, చర్చికి నేను రాను, మీరు మా ఇంటికి రావద్దు, ఇదిగో మీ ఫోన్ మీరు తీసుకెళ్ళిపోమన్నాడు. మేమన్నాం, ఫోను నువ్వే ఉంచుకో, నువ్వు రాకపోతే మేము చేసేది ఏమీ లేదు, నువ్వు రాలేదని మేము రాకుండా ఉండం అని చెప్పేసి మేము బయలుదేరి వచ్చేసాము. పిల్లరా, ఏ మనవరాళ్ళు పెళ్లి చేయలా, పెళ్లి చేయకోకుండానే వెళ్ళిపోయాడు. ఏ మనవరాళ్ళు పెళ్లి చేయలా, పెళ్లి చేయకోకుండానే వెళ్ళిపోయాడు. ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఏం కావాలి? స్వస్థత కావాలి. ఏమొద్దు? మారు మనసు వద్దు, బాప్తిసం వద్దు. పిల్లల, మారు మనసు బాప్తిసం లేకోకుండా నువ్వు ఆరోగ్యం ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది? ఎట్లాగున్నారు ఈనాడు పరిస్థితులు? పిల్లరా, ఎవరు చెప్తున్నారు ఈ మారు మనసుని గురించి, బాప్తిసాన్ని గురించి అంటే స్వయంగా దేవుడే చెప్తున్నాడు. పిల్లరా, ఆయన చెప్పిన దాన్ని మనం నిరాకరిస్తే రేపొద్దున నష్టపోయేది ఎవరు? మనమే. ఈరోజు నీకు నష్టం అని తెలియదు, ఆ నష్టం ఒక రోజు వచ్చేది, ఆ రోజున తెలిసిద్ది. పిల్లరా, రండి, ఇప్పటి వరకు ఇంకా ఆలస్యం చేస్తే ఇప్పుడైనా ఆలస్యం చేయకోకుండా ఈ మారు మనసు బాప్తిసం అనే ఆశీర్వాదం ఏం చేద్దాం? మనం త్వరగా స్వీకరిద్దాం. పిల్లరా, మనం త్వరగా స్వీకరిద్దాం. చాలామంది జీవితాల్లో మారు మనసు అనే విషయంలో, బాప్తిసం అనే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, బాగా ఆలస్యం చేస్తూ ఉన్నారు. పిల్లరా, నీ ఇష్టం, ఆలస్యం చేస్తే నష్టపోయేది నువ్వే. దానికోసం ఏం చేయాలి? త్వరపడాలి. పిల్లలు, త్వరపడాలి. మారు మనసు నాకు కావాలని నువ్వే త్వరపడాలి. పిల్లలు, అయితేనేమి, ఈ కుడివైపున వాళ్ళంతా ఎవరు? మారు మనసు పొందారు. ఈ కుడివైపున వాళ్ళందరూ మారు మనసు పొందారు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో మారు మనసును గురించి రాయబడిన మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? క్రొత్త నిబంధన 162 పేజీ నెంబర్. మీరు దుఃఖపడితిరని 2వ కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు
నష్టము పొందకుండుటకై చదువుదాం. దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు ఏం చేసింది? రక్షణ కలుగజేసింది. ఇంతకీ ఏ మారు మనసు అది? దైవ చిత్తానుసారమైన మారు మనసు. ఎవరు పొందుతారు దైవ చిత్తానుసారమైన మారు మనసు అంటే? పిల్లరా, మారు మనసు కోసం దుఃఖపడతారు వాళ్ళకై వాళ్ళే. మారు మనసు వాళ్ళకి అర్థమయ్యి, బాప్టిసం వాళ్ళకి అర్థమయ్యి, పిల్లలు గమనించండి, వారికై వాళ్ళే దుఃఖపడతారంట. పిల్లరా, నాకు మారు మనసును దయచే ప్రభువా, నా జీవితంలో మార్పు దయచేయని చెప్పి వారికై వారు దుఃఖపడతారంట. ఆ దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం. అదేం కలగజేసింది? రక్షణార్థమైన మారు మనసును కలగజేసింది. అంతసేటుగా ఏడిసి ఎవరు అడుగుతున్నారు మారు మనసు? ఈరోజు మారు మనసు కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారంటే, బైబిల్ గ్రంథములో లోక రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, 58 పేజీ నెంబర్. క్రొత్త నిబంధన గ్రంథములో పేజీ నెంబర్ 58, లూకాసు వార్త 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు. ఎందుకు ఏడుస్తుంది? మారు మనస్సు కోసం. ఆమె ఏడుపు కారణం ఏంటి? ఆమెను ఎవరు ఏడిపించారు? పిల్లరా, ఆమె ఏడుస్తూ ఉంది, ఆమెను ఎవరు ఏడిపించలేదు. ఎందుకు ఏడుస్తుందంటే ఆమె పరిస్థితి ఆమె బాగా గమనించింది. ఆ పరిస్థితిలో ఆమె కానీ ప్రాణం కోల్పోతే ఎక్కడికి పోతుందో ఆమెకి అర్థమైంది. ఆ పరిస్థితి ఆమె జీవితంలో రాకూడదని త్వరగా ఆమె అతి భయంకరమైన నరకం నుంచి తప్పించబడాలి అంటే నేను మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొంది తప్ప నాకు రక్షణ లేనే లేదు. ఎవరు ఒత్తిడి చేయలే, ఎవరు బలవంతం చేయలేదు. నేను పాపిని అని ఆమె తెలుసుకొని ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కన్నీరు కాడ్చి ఏం పొందింది? మారు మనసు పొందింది. ఈనాడు తీసుకునే బాప్తిసాలు, ఈనాడు పొందే రక్షణలు సరైనవి కానే కాదు. ఎందుకు కానే కాదంటే, ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపొద్దున తాగుతారు. ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపొద్దున సినిమాలు చూస్తారు. ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపొద్దున తండుకుంటారు. ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపొద్దున ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తుంటారు. ఈ బాప్తిసాలు సరైనవి కానే కాదు. బాప్తిసములో మారు మనసులో ఉన్న అతి గొప్ప సంగతి ఏందయ్యా అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే ఎవడు తాగడం, సినిమా చూడడం, తగాదులు ఆడడం, పిల్లరా, అది నిజమైన మారు మనసు, అది నిజమైన బాప్తిసం. ఆమె జీవితంలో నాకు నిజమైన మారు మనసు కావాలని చెప్పి కన్నీరు కార్చి యేసు ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకున్న పిల్ల. ఆ ఇంట్లోనికి ఆమె వెళ్ళాలంటే అరుగురాలు కానే కాదు, ప్రాణానికి తెగించి ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది పిల్ల. కారణం ఏంటంటే, ఇప్పుడు వరకు నేను చేసిన పాపాలకు పాప క్షమాపణ పొందకపోతే నేను చచ్చిపోతే నరకాగ్నికి వెళ్ళిపోతాననే భయం ఏర్పడిపోయి, రేపొద్దున ఎడవైపుని పెడతాడేమో దేవుడు అని చెప్పి భయపడిపోయి, నాకు పరలోకం కావాలని దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపాల కోసం ఏం చేసింది? ఏడ్చింది పిల్ల. ఈరోజు నీ పాపాల కోసం నువ్వు ఏడకపోతే ఆ పాపాలు రేపొద్దు నిన్నేం చేస్తాయి? నిన్ను ఏడిపిస్తాయి. ఈరోజు నీ పాపం కోసం నువ్వు ఏడకపోతే రేపొద్దున ఆ పాపాలే నిన్ను ఎంతగా ఏడిపిస్తాయి అంటే, నీ జీవితంలోకి మిగిలేది అదే. ఏది మిగిలింది? ఏడిపే మిగిలింది పిల్ల. రండి, దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అది నిజమైన ఆశీర్వాదం అంటే.
అది నిజంగా ఆశీర్వదించబడే పద్ధతి పిల్లలు. ఎవరు ఏడుస్తున్నారు? విషయాలు తెలిసిన వాళ్ళు ఏడుస్తారు, తెలియని వాళ్ళకి ఏం అర్థం కాదు. తెలిసిన వాళ్ళు ఇంకొక క్షణం ఆ పాపంలో ఏం చేయలేరు, నిలబడలేరు. ఇంకొక క్షణం ఆ పాపములో నిలబడలేరు అంతే పిల్లలు. అది తెలిసిన మరుక్షణం గుండెలో మంట రేగిద్దనమాట. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. 71 పేజీ నెంబర్. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. నన్ను కరుణించమని చెప్పారు. నువ్వు పాపివని ఎవరు చెప్పారు అంటే తాను చేసేది తనకి తెలుసు, తాను ఏం చేస్తున్నాడో తనకి తెలుసు, తాను చేసేది పాపమని స్పష్టంగా తనకి అర్థము. అపరాధినై అందుడనై అపవాదితో అనుచేరునై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేయుతి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువందా జగమంతా కలువరిలో సిలువందా కలవరముంది జగమంతా. పాపినైన నా కొరకు జయించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ, తాను చేసిన పాపాలకి ప్రాధేయపడుతూ ప్రభుని ఏం చేస్తున్నాడు? క్షమాపణ దయచేయండి ఆయన, నాకు క్షమాపణ దయచేయండి ఆయన, నాకు రక్షణ దయచేయండి ఆయన. నీ కుడివైపు నిలబడే ఆశీర్వాదం నాకు దయచేయండి ఆయన. పిల్లరా, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథములో దుఃఖపడుతూ మారు మనసు పొందిన వ్యక్తులను మనము చూడగలుగుతున్నాము. అంటే వాళ్ళు ఏం పొందుతున్నారు? ఆశీర్వాదం పొందుతున్నారు పిల్లరా. ఏ ఆశీర్వాదం? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మారు మనస్సు అనబడేటువంటి ఆశీర్వాదం వాళ్ళు పొందుతున్నారు. దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ గ్రంథం ఎఫెసీలకు రాసిన పత్రిక మన ప్రభు అయిన 170వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన చదవండి. యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇంకా ఏ ఆశీర్వాదం ఇది? ఆత్మ సంబంధమైన పరలోకపు సంబంధమైన ఆశీర్వాదం.
అందరూ ఏ ఆశీర్వాదం కోరుకుంటారు? భూలోక సంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటారు పిల్లలు. భూలోక సంబంధమైన ఆశీర్వాదం గమనించండి, చాలామంది జీవితంలో నమ్మినా నమ్మకపోయినా దేవుడు అలాంటి ఆశీర్వాదం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సింది భూలోక సంబంధమైన ఆశీర్వాదమా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం? బైబిల్ గ్రంథములో ఆశీర్వాదం అనగానే గుర్తుకొచ్చే ఒకే ఒక ఏకైక వ్యక్తి ఉన్నాడు. ఏకైక వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అంటే పిల్లరా, ఆదికాండం 22:17. ఆదికాండం 22:17. నేను నిన్ను ఆశీర్వదించి. చాలు. ఎవరి ఆశీర్వాదం పొందింది? అబ్రహాం. ఆశీర్వాదం అనగానే అబ్రహాం, అబ్రహాం అనగానే ఆశీర్వాదం, అంతే పిల్లరా. ఆ లెక్కకొస్తే అబ్రహాము కూడా ఆశీర్వాదమే. మీరు చెప్పాలి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదమా, పర సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాము పొందింది? ఏమంటే అబ్రహాము పొందిన నిజమైన ఆశీర్వాదం అది ఏ ఆశీర్వాదం అని అంటే హెబ్రీ పత్రిక 11:8. దైవ గ్రంథం అబ్రహాము పిలువబడిన క్రొత్త నిబంధన 207 పేజీ నంబర్ 207 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు, అబ్రహాము పిలువబడిన విశ్వాసమును బట్టి. చాలు, అదే ఆశీర్వాదం. అంటే ఏం పొందాడు? మారు మనసు పొందాడు. దేవుడు పిలిచాడు. దేనికి? మారు మనసు పొందమని పిలిచాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించాడు. మనుషులకు దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ మనుషులు ఎంతమంది ఈ ఆజ్ఞను స్వీకరించారంటే ఒకడే. ఎవరో ఒకడు? అబ్రహాము పిల్లరా. ఆ పిలుపుకు లోపడ్డాడు, ఆ పిలుపుకు భయపడ్డాడు, ఆ పిలుపుకు విధేయుడయ్యాడు. విధేయుడయ్యాడు, లోపడ్డాడని మనం ఎలా చెప్పగలుగుతామంటే తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులను విడిచిపెట్టేశాడు పిల్లరా. అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాను అని రుజువు చేపించుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడయ్యా అంటే 24:34 ఆదికాండం. అంతటా అతడు ఎట్లా నేను. ఆదికాండం 24:34. అంతటా అతడు ఎట్లా నేను ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడను. అవును. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. బహుగా ఆశీర్వదించను. కనుక అతడు గొప్పవాడాయన. అతడేమయ్యాడు? గొప్పవాడాయన. అతనికి గొర్రెలను, 1 గొర్రెలు, గొడ్లు, వెండి బంగారములను. చాలండి. వీటన్నింటిని ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. ప్రజలందరూ కోరుకునేది ఏంటి? ఇయే. ఏంటవి? గొడ్లు. చెప్పాలి ఏంటివి? గొడ్లు పిల్లలు, గేదెలు కదా, గొడ్లు లేకపోతే గేదెలు పిల్లలు. ఏమోలే, ఈ సంవత్సరం ఒక గేదె కొన్నాం. దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? వచ్చే సంవత్సరం ఇంకో గేదె కొన్నాడు. ఇదే ఆశీర్వాదం అంటే. వచ్చే సంవత్సరం ఇంకో గేదె కొన్నారు, ఇంకొక ఆశీర్వాదం పిల్లలు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? ఇంకో గేదె కొన్నాడు. పిల్లలు గమనించండి, మొత్తానికి గేదెల మీద గేదెలు కొన్నారు. ఏమంటారు దీని పేరు? ఆశీర్వాదం అంటారు. ఆ లెక్కకొస్తే ఇంకొక వచ్చిన చదువుదాం, దీన్ని ట్రాలీ చేసి చెప్పండి. ఆదికాండం 39:5 చదువుదాం. అతడు ఆదికాండం 39:5. అతడు ఈనాడు కొంచెం వాక్యం అర్థం చేసుకోండి పిల్లలు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసోపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. అదిగో చూడండి, ఎవరి ఇల్లు ఇది? పోతీఫర్. ఆ ఇల్లు ఎవరిది? అబ్రహాముది. ఈ 2 ఇంట్లో ఏమున్నాయి? ఆశీర్వాదం. మరలా చూద్దాం. యెహోవా ఆశీర్వాదం స్టార్ట్ అయింది. యెహోవా ఆశీర్వాదం ఇంటిలో ఉంది, పొలములో కూడా ఉంది. అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. సమస్తం మీద అంటే పోటీ పడ్డాడు. ఎవరితో?
అబ్రహాముతో పోటీ పడ్డాడు. అబ్రహాముకి ఎంత ఆశీర్వాదం ఉందో పోతీఫరు కూడా అంతే ఆశీర్వాదం ఉంది. వినాలి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటేనా? చాలామంది ఈ చూసుకొని అబ్బా దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు, అది ఆశీర్వాదమా? నిజంగా అందులో ఆశీర్వాదం ఉందా? లేకపోతే అబ్రహాము పోతీఫరు రెండు ఒకటేనా? అబ్రహాముకి మొట్టమొదటిగా పరలోకపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ పరలోకపు ఆశీర్వాదం పొందిన అబ్రహాముని దేవుడు చూసి ఆయన్ని భౌతికంగా కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే పోతీఫరుకి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉందే కానీ ఇతనికి పర సంబంధమైన ఆశీర్వాదం లేదు. రేపొద్దున వీళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోతే కుడివైపు నుండి ఆ వ్యక్తి పేరు చెప్పాలి. మరలాడుతున్నా, కుడివైపు ఉన్న పేరు చెప్పాలి. అదేంటి? పోతీఫరు కూడా ఆశీర్వాదం పొందాడుగా. అతనికి కూడా ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన అంతటి మీద ఆశీర్వాదం ఉందగా. ఇల్లు చూసుకొని, బళ్ళు చూసుకొని, పంట చూసుకొని, పిల్లరా గమనించండి, మనవాళ్ళు మనవరాలను చూసుకొని అబ్బా తప్పిప్పులైపోతుంటారు. ఏంటి ఇవన్నీ? ఆశీర్వాదం. ఇవన్నీ ఆశీర్వాదమా? ఏమంటే ఇవన్నీ నిన్ను పరలోకానికి చేరుస్తాయా? పిల్లరా 8:36 మార్కు సువార్త క్రొత్త నిబంధన, బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? ఎవరాడు? అడెవడో ఎడమవైపు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుని పాతాళానికి పోయిన దరిద్రుడు ఎవడో? ధనవంతుడు. నువ్వు కాకూడదు, నేను కాకూడదు, మనం కాకూడదు. పిల్లలు, పోతీఫరు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. ఏమంటే పోతీఫరు అన్నిటినీ సాధించుకున్నాడు. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు. అబ్రహాము అంతకి రెట్టింపు సంపాదించుకున్నాడు. అబ్రహాము చనిపోయాను. వినాలి, అబ్రహాము చనిపోయాను. ఎక్కడికి పోయాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కుడివైపున మనందరం ఉంటాం. అబ్రహాముకి ఆ ఛాన్స్ లేదు. అబ్రహాముకి అతి ప్రాముఖ్యమైన స్థానానికి వెళ్ళాడు. ఆ దరిద్రుడు చనిపోయి, అంటే ఆల్రెడీ అబ్రహాం ఎక్కడున్నాడు? ఏమంటే కుడివైపున లేడు, ఆల్రెడీ దానికంటే మించి మరొక స్థానానికి వెళ్ళిపోయాడు. ఇది ఆశీర్వాదమే, అది ఆశీర్వాదమే. పిల్లరా, అందరూ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని చూసుకొని మురిసిపోతూ ఉన్నారు. ఈ ఆశీర్వాదం మనం ఎక్కడ తీసుకెళ్ళాం? పరలోకానికి తీసుకెళ్ళాం. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళే ఆశీర్వాదం ఏంటంటే మారు మనసు. ఆ మారు మనసులో పొందేదే బాప్తిసం. అవి తీసుకున్నప్పుడే మనము ఖచ్చితంగా కుడివైపున ఉంటాం. మనం ఖచ్చితంగా అబ్రహాములాగా ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. పిల్లరా, ఇప్పుడు మనం పొందిన మారు మనసు, ఇప్పుడు మనం పొందిన బాప్తిసం, రేపొద్దున దాన్ని ఫలితాన్ని ఏం చేయబోతున్నాం? మనం పొందబోతున్నాం. పిల్లలు, ఫలితం ఇంకా రాలేదు. మరలా చెప్తున్నాను, ఫలితం ఇంకా రాలా. మనకి చాలామంది మారు మనసు ఇంకా పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ప్రభు వారి కోసం మనకి ఇవ్వాల్సిందని ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. మరలా చెబుతున్నా, మంది ఒక్కడికి పోదు, మంది ఎవరు తీసుకోరు, మనకే వచ్చింది. కొంచెం వెయిటింగ్, కొంచెం మనం ఓర్చుకుందాం. పిల్లలు, ఈ మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసాన్ని ప్రకటింప చేస్తూ ఉన్నాడు దేవుడు. కానీ లోకము దీన్ని ఏం చేస్తుంది? నిషేధిస్తూ ఉంది. లోకం దీన్ని ఏం చేస్తుంది? ఆటంకం కలిగిస్తూ ఉంది. దీనికి లోకం పెట్టిన పేరు ఏంటంటే మత మార్పిడి అన్నారు. ఇది మతం మార్చటమా లేకపోతే మారు మనసు పొందటమా? మతం మార్చడం అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మతం మార్చడం అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? పిల్లరా, బైబిల్ చెప్పేది మారు మనసు, మతం మార్చడం కానే కాదు. నువ్వు అర్థం చేసుకో, అర్థం చేసుకొని మాట్లాడు. మతం మార్చడం కాదు, మారు మనసు పొందటం. పిల్లరా, మారు మనసు పొందటం అంటే, మారు మనసు అంటే అర్థం ఏంటి అసలుకి?
మారు మనసును గురించి స్పష్టత బైబిల్ గ్రంథం చెప్తుంది పిల్లరా. యోహాను సువార్త 5:14 మారు మనసు అంటే చూడండి. మారు మనసు అంటే వివరణ. యోహాను సువార్త 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయకమని చెప్పగా. మారు మనసు అంటే ఏంటి? పాపానికి అలవాటు పడ్డావు, ఏం చేయొద్దు, ఇక పాపం చెప్పండి. మతం మార్చే వాళ్ళందరూ పాపాన్ని మానుకుంటారా? ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి తాగుడు మారుతారా, దొంగతనం మారుతారా, వ్యభిచారం మారుతారా, కొట్టుకోవటం మారుతారా, తిట్టుకోవటం మారుతారా, ఏం మారుతారు? అది మతం మారిపోయి అంటారు పిల్లరా. మారు మనసు అంటే ఏంటి? పాపం చేయబాకు, పాపం చేయబాకు. ఇనాలు వాక్యం. తల్లి చెల్లి, నా చిన్నతనంలో ఈ పెయింటింగ్ బలిన క్రొత్త దినాలలో, యేసు ప్రభు నమ్ముకునే దినాల్లో దెయ్యం అంటే పిచ్చి భయం. అందుకని ఎక్కువ శాతం విజయవాడలోనే ఒక 6 నెలలు మా బంధువుల దగ్గర ఉన్నా పిల్లలు. మా మేనత్తకి 5 కూతుర్లు, అందులో పెద్ద కూతురు వినాలి ఇళ్లలో పనిచేయడానికి వెళ్ళింది. ఒక రోజున ఆమె చాలా ముఖంలో కళ కనబడుతుంది. ఎప్పుడు చూసినా అంత నవ్వుగా ఉండదు, ముఖంలో చాలా కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. అందరు గమనిస్తూ ఉన్నారు కానీ చెప్పట్ల చాంచేపుడు దాకా. ఇక అక్కడి నుంచి సినిమాల మీద సినిమాలు చూస్తూ ఉంది, ఖరీదు గల చీర కొంటా ఉంది. ఇంతకు ఏం జరిగిందనేది అంకెవేరు తీస్తే, ఆమె పనిచేసే ఇళ్లల్లో అంత 100 రూపాయల కట్ట ఒకటి మంచం కింద పడిపోయిందంట. ఈమె ఊడుచుకుంటా పోతుంది. ఆ చీపిరికి ఏమొచ్చింది? 100 రూపాయల కట్ట వచ్చింది. నిజంగా ఏం చేయాలి? అమ్మగారండి 100 రూపాయల కట్ట ఇయ్యాలొద్దా? ఇయ్యాల భలే ఎత్తారులే. ఆమె చేసింది, ఆ 100 రూపాయల కట్ట తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయి ఇక సినిమాల మీద సినిమాలు చూస్తూ డ్రెస్సుల మీద డ్రెస్సులు కొంటుంది పిల్ల. ఉంటాయి ఒక్కొక్కసారి పనిచేసే కాడ ఏముంటాయి, ఖరీదు గల వస్తువులను అలా ఉంటాయి పిల్లరా. గమనించండి. మారు మనసు లేకపోతే ఏం చేస్తాం? ఈ మనసు ఊరుకూడదు ఏంటి? మారు మనసు లేకోకుండా నువ్వు ఉండు, ఈ మనసు ఏం చేసిద్ది? లేపే అంటది ఈ మనసు పిల్లరా. అదే మారు మనసు పొంది ఏం చేసేది? అది నీది కాదు, అని జోలు బాబా కట్టది. అదే మారు మనసు అంటే. మారు మనసు పొంది మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. మారు మనసు లేకోకుండా మనం ఎక్కడికి పోయినా చెప్పాలి. కొంతమంది షాప్కి వెళ్తారు, బిజీ షెడ్యూల్. పిల్లలు ఆలోచన చేయండి. ఇదే సందర్భం అని చెప్పి కొన్ని వస్తువులు ఏం చేస్తారు? నూగుతారు పిల్లలు. మీ ముందు నిలబడి నీతి కబుర్లు చెబుతున్నాను, నేను మంచోడు అనుకున్నారేంటి? లచ్చమ్మ కొట్లో ఇసుకెత్తే రాళ్ళు జనాలు. నా చిన్నతనంలో లచ్చమ్మ కొట్లో పిల్లలు అర్థమవుతుందా? ఒక 10 రూపాయలు కొబ్బరి నూనె పోయి నేనే, అర్థమవుతుందండి, కొబ్బరి నూనె పోసింది, అర్థమవుతుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలో వద్దా? జనాలు బాగున్నారు. ఏమంటే వీళ్ళందరూ చూసుకొని 10 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను నేను. 10 రూపాయలు ఇవ్వాలా పిల్లరా? ఎందుకు ఇవ్వలేదంటే ఇంతమందిలో నేను ఆమెకి గుర్తు రాను పిల్లరా. అర్థం చేసుకోండి. మారు మనసు లేదు కాబట్టి. ఇప్పుడు నేను మారు మనసు పొందాను. కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళాను, కేజీ పచ్చిమిరకాయలు వేశారు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎక్స్ట్రా వాళ్ళు దాదాపుగా ఒక 15 రూపాయలు ఇచ్చారు ఎక్స్ట్రా. నేను అటుపోయి లెక్కేసుకుంటే 15 రూపాయలు వస్తున్నాయి. 2 సార్లు లెక్కేసా, 15 రూపాయలు వస్తున్నాయి. డైరెక్ట్గా వెళ్ళిపోయి, ఏమండి 15 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అన్నాను. అంటే అలాంటి అబ్బా ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేవాళ్ళు కూడా ఉండారా అంది. నేనన్నాను ఇలాగన్నా, నేను క్రిస్టియన్ అన్నాను. పిల్లలు గమనించాను, నేను క్రిస్టియన్ ఇలా చెప్పాను పిల్లరా. కిందకి పైకి చూసి డబ్బులు తీసుకున్నారు. మెడికల్ షాప్కి వెళ్ళాను, అక్కడ కూడా కొంత డబ్బులు ఎక్కువ ఇచ్చారు. మరలా లెక్కేసుకున్నాను, మరలా తిరిగి వెళ్ళాను. సార్ మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు అన్నారు ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే. మళ్ళీ చెప్పేమని, నేను క్రిస్టియన్, నేను ప్రభువుని నమ్ముకున్నాను.
ఏంటి మారు మనసు అంటే? ఇదిగో ఇక పాపం చేయబాక. మతం మార్చడం కాదు, పాపం చేయబాక, పాపం చేయబాక. ఎన్నిసార్లు చెబుతావు? అరిగిపోయిన రికార్డులాగా అంటారా? మరి తప్పదు. యేసు క్రీస్తుని నమ్ముకోకముందు మా ఇల్లు ఎప్పుడు చూసినా కొత్త పెళ్లి కూతురులాగా ఉండేది. ఎందుకంటే రోజు రంగు దొంగతనంగా తీసుకోవడమే, క్యారేజీలో పోసుకోవడం, రంగు తెచ్చుకోవటం, ఇంటికి వేసుకోవటం. రోజు మా ఇంటికి రంగి కొత్త పెళ్లి కూతురులాగా ఉండేది. కొండ మీద బెజ్జి వేస్తా మా ఇల్లు చూసుకున్నా, బా ఎంత బాగుంటారో అనుకునేవాడిని పైనుండి. 8 సంవత్సరాలు అవుతుంది ఆ ఇంటికి రంగేయలే ఇంత మటుకు. ఎందుకు? వీళ్ళు మన ప్యాచ్ వర్కులు చేశారు, 3 సంవత్సరాలు అవుతుంది వాడికి రంగేలా ఇంటికి పిల్లరా. కారణం ఏంటంటే ఆ జీవితం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏది చేసినా ఏం చేయాలి? పిల్లరా. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే పాపం మానుకోవటం. పిల్లరా, పాపం మానుకోవటం, తాగుడు మానుకోవటం. ఇప్పుడు చాలామంది బాప్తిస్మం తాగుడు, వీళ్ళు మారు మనసు పొందలేదు పిల్లరా. వీళ్ళు రేపొద్దున పోతే నరకానికి పోతారు, పరలోకానికి వెళ్ళరు. బాప్తిస్మం తీసుకొని సినిమాలు చూస్తారు, వీళ్ళు రేపొద్దున పాతాళానికి పోతారు, పరలోకానికి వెళ్ళరు. మారు మనసు అంటే ఏంటంటే ఇక పాపం, అది మారు మనసు అంటే. ఎవరు చెప్పారు? ఇదిగో ఇక పాపం పిల్లరా. యోహాను సువార్త 8:10. యోహాను సువార్త 8:10. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? అమ్మా చూడండి పిల్లరా, అమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. లేదు ప్రభువా నేను. అందుకు యేసు ఏమన్నాడు? నేను నీకు శిక్ష విధింపను, నేను నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అంటే ఇప్పుడు దాకా ఏం చేసావు? పాపం చేసి. ఇప్పుడు నుంచి ఏం చేయకూడదు, చేయొద్దు అంతే. ఇప్పుడు నువ్వు ఏడ్చావు, మారు మనసు పొందావు, దేవుడు నీ పాపాలు క్షమించాడు. ఇంకేం చేయకూడదు? ఒకవేళ నీతో ఎవరైనా ఆ రకమైనటువంటి పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నా వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి. ఏమండి, నేను ఇంతకుముందు లాంటి వ్యక్తిని కాదు, నా కర్మకాలి, నేను ఇంతకుముందు అలా ప్రవర్తించాను. నా బ్రతుకులు దేవుడు ఏం చేశాడు? మార్పు తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఇంతకుముందు వ్యక్తిని కానే కాదు. పిల్లల ఆలోచన చేయండి, కనిపించాలి అక్కడ. నువ్వు మారు మనసు పొందినట్టుగా అమ్మా ఇకేం చేయొద్దు, పాపము చేయొద్దు. పిల్లల మతం మార్చడం కాదు, ఏంటిది? మారు మనసు అంటే పాపాన్ని మానుకోవటం. పిల్లరా, ఈ పాపాలు మానుకోవడం ద్వారా సమాజం కూడా ఏమైంది? ప్రజలు కూడా ఏం చేస్తారు పిల్లరా? సంతోషిస్తారు. ప్రజలు కూడా ఆనందించే కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తే ప్రజలు అర్థం చేసుకోక ఇది మతం మార్పిడి అని చెప్పేసి ఈ మతం మార్పిడి అనే మాటలు ప్రకటించుకోకటి ఏం చేస్తున్నారు? ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. పిల్లారా, మనం ఆటంకాలు కలిగిస్తే వీళ్ళందరినీ ఎవరు మారుస్తారు? వీళ్ళందరూ ఎలా మార్చబడతారు? రండి, నేను ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మారు మనసు పొందిన వారులారా, బాప్తిస్మం పొందిన వారులారా, పాపాలు మానుకున్న వారులారా, పరిశుద్ధంగా జీవించిన వారులారా, ప్రభువు కోసం నిత్యము బ్రతికిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టు. పిల్లరా, రక్షించబడ్డందుకు, బాప్తిస్మం తీసుకున్నందుకు రేపు పొద్దున మనం ఏం పొందబోతున్నామో ఆ రాజ్యం ఎలాగుంటుందో వచ్చే వారం ప్రభు బతికిస్తే మనం విందాం. గమనించండి, ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడైనా మారు మనసు పొందు. ఆ మారు మనసు పొందడం నీకు ఉపయోగం, నీ కుటుంబానికి క్షేమం, నీ ఆరోగ్యానికి క్షేమం, నీ బ్రతుకుకి విలువ ఉంటుంది. నాకు మారు మనసు వద్దంటావా? నీ జోలి అవ్వడరాడు, నీ ఇష్టం వచ్చేట్టు జీవించు. రేపు పొద్దున తంటాలు పడేది, బాధపడేది, ఏడ్చేది, రొమ్ము కొట్టుకునేది అంతా నువ్వే. నీది ఎవరికి రాదు. నీ శిక్షను, నా శిక్షను ప్రభు శిలువలో భరించాడు, మేకలు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, ఉమ్మేపించుకున్నాడు. భారమైన శిలువను ఆయన ఏం చేశాడు? మోసాడు. అది ఆయన చేయాల్సిన పని కాదు. ఎవరు చేయాల్సింది?
మనందరం చేయాల్సిన పిల్లలు. మనల్ని ప్రేమించి మన పక్షాన దేవుడు ఎంత అద్భుతమైన కార్యం శిలువలో చేశాడు అర్థం చేసుకొని, ఆ స్త్రీలాగా, ఆ సుంకరిలాగా ప్రభు దగ్గరికి వచ్చి, ఇంతకాలం వాక్యం విని కూడా నేను మార్పు చెందినందుకు నన్ను క్షమించినాయన, ఇప్పుడే నాకు మారు మనసు దయచేయమని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, మారు మనసు పొందు. రేపొద్దున నువ్వు కూడా ఎడమవైపు కాదు, ఎక్కడ? కుడివైపున. ఎడమవైపున కాదు, కుడివైపున ఉండాలి పిల్లలు. అక్కడికి వెళితే కానీ విషయం అర్థం కాదులే. అప్పుడు దాకా నీకు మారు మనసు అంటే లెక్క. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను స్తుతిస్తూ నీ కొందనాలు చెల్లిస్తున్నాం. కుడివైపున్న గొర్రెలను మీరు ఎంత చక్కగా మా ప్రభువా రండి అని పిలిచి ఏమి సిద్ధపరిచారో దాన్ని స్వతంత్రించుకోవటానికి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నావు నాయన. ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైందిగా అందరూ భావించి దానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నిజమైన ఆశీర్వాదం మారు మనసు. అది సంపూర్ణం చేసేదే బాప్తిసం. దానికి పెట్టిన పేరే దైవ చిత్తానుసారమైన మారు మనసు. అదే అందులో ఉన్న బాప్తిస కార్యక్రమం. చాలామంది పొందుతున్నారు, కానీ దైవ చిత్తానుసారం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి మార్పు లేదు. తాగుతున్నారు, తందనాలాడుతున్నారు, తిరుగుతున్నారు, భయం లేకుండా లెక్కలేనితనంగా ఉన్నారు. వీరందరూ రేపొద్దున ఎడమవైపే ఉంటారు, మేకల్లో ఉంటారు తప్ప గొర్రెల్లోకి రారు నాయన. నిజంగా గొర్రెల వైపు వచ్చేవాళ్ళు దైవ చిత్తానుసారమైన మారు మనసు పొంది, పాపము చేయటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా భయం కలిగి పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. ఇట్టి వారికే నిజమైన ఆశీర్వాదం నాయన. ఇంకా మారు మనసు పొందని వాళ్ళు మీరు మాట్లాడుతుండగా ఈ సమయంలోనైనా మారు మనసు పొంది ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడేటువంటి కృపని దయచేయండి. మార్పు చెంది బాప్తిసం తీసుకొని ప్రతిరోజు నమ్మకంగా నీ కోసం జీవిస్తున్న వారికి ఏమి ఇవ్వబోతున్నారో మా ప్రభా అది పొందుకునేంత వరకు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వాటిని అధిగమించి నీ సన్నిధిలో నిన్ను ఎదుర్కొనే ధన్యతను దయచేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.